డైలీ టేస్ట్ ది డైలీ. ప్రభుత్వం మనదే కదా అని ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారా? ల్యాండ్ శాండ్ మైన్స్ దేన్ని కూడా వదలడం లేదా? పరిస్థితి చేజారిపోకముందే హైకమాండ్ సెటరేట్ చేయాలని చూస్తోందా? ఇప్పటికే తయారైన శాసనసభ్యుల జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి? వాళ్ల ఫ్యూచర్ని అధిష్టానం ఏం చేయబోతోంది? ఏపీ పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ టర్మ్ లో జరిగినంత రచ్చ ఎప్పుడూ జరగలేదు. 3 నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోందట. అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల లిస్టు తయారైందట. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేల జాబితాపై దృష్టి పెట్టారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. త్వరలో వీరికి మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు 1-to-1 మాట్లాడారు. సీఎంతో భేటీ తర్వాత కొంతమంది సెట్ అయ్యారని తెలుస్తోంది. కానీ మరికొంతమంది పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందట. వచ్చిన నివేదికలు చూస్తుంటే అంతా నివ్వెరిపోయేలా ఉందని సమాచారం. శాండ్, ల్యాండ్, లిక్కర్ ఇలా 1 కాదు 2 కాదు మాఫియా కొన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయి ఉందని టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితిని సెట్ చేయాలని చూస్తోంది పార్టీ హైకమాండ్. అయితే ఎమ్మెల్యేలు ఎవరెవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు అని దానిపై ఆరా తీస్తోంది పార్టీ హైకమాండ్. ఎవరు కట్టు తప్పుతున్నారనే అంశంపై ఇప్పటికే ఒక నివేదిక రెడీ అయిందట. జోనల్ ఇన్ఛార్జీలకు ఈ బాపత్ ఎమ్మెల్యేలు ఎవరున్నారని గుర్తించే బాధ్యతను అప్పగించిందట అధిష్టానం. జోనల్ ఇన్ఛార్జీలు లిస్టు తయారు చేసి అవసరమైతే ఒకసారి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఈ జాబితా లోకేష్కు చేరుతుందని సమాచారం. నంద్యాల పార్లమెంటు నుంచి 5 ఎమ్మెల్యేలు గాడి తప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మంది, విజయనగరం జిల్లాలో 5, నెల్లూరులో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళం జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. వీరికి అతి త్వరలోనే మంత్రి నారా లోకేష్ తో క్లాస్ ఏర్పాటు చేస్తారట. కొత్త ఏడాదిలోనే ఈ ప్రోగ్రాం ఉండే ఛాన్స్ ఉంది. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని అధిష్టానం గ్రహించింది. త్వరలోనే మీటింగ్స్ ఏర్పాటు చేయబోతోందట. మొత్తానికి ఎమ్మెల్యేలతో సమావేశాల తర్వాతనైనా మార్పు వస్తుందేమో చూడాలనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది.